ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం బ్లాగ్స్. ఇవాళ మనం ఫోన్ అన్బాక్స్ చేయబోతున్నాం, అదే 16 Pro. లెట్స్ స్టార్ట్ ది అన్బాక్సింగ్ వీడియో. మీకు మా లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే హెచ్ఎం బ్లాగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటని గట్టిగా కొట్టి దాన్ని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీరు మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. ఇదే మా ఇన్స్టాగ్రామ్ ఐడి. మీ సపోర్ట్ మాకుంటుందని ఆశిస్తున్నాను. హాయ్ గైస్, ఐఎమ్ మధు. నేనైతే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను. నథింగ్ బట్ నేను కొత్త ఛానల్ అయితే పెట్టాను, విహారం విత్ మధు క్వాలిటీ అని. దాంట్లో నా ఆస్ట్రేలియా సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను అనమాట. లైక్ నా వీసా ఏమైంది, ఫ్లైట్లో ఎలా వచ్చాను, ఇక్కడ అంతా ఎలా సెటిల్ అయ్యాను, ఇల్లు ఎలా తీసుకున్నాను, అదంతా కూడా కంటెంట్ ఆ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇందులో చేయట్లేదు. దీంట్లో ఎందుకు చేయట్లేదు అంటే, నేను హేమంత్ ఇద్దరం కలిసి యూఎస్ఏ వెళ్దాం అంటే ప్లాన్ వేసుకున్నాము. మీకు ఆ స్టోరీ అంతా తెలుసు, లాస్ట్లో ఏమైంది అనేది కూడా తెలుసు. సో వాడైతే ఇప్పుడు ఇండియాలోనే ఉన్నాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి వాడైతే ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఏదో కోర్స్ చేస్తున్నాడు. సో నేనైతే క్విక్గా డిసిషన్ తీసుకొని ఆస్ట్రేలియా అయితే వచ్చేసాను. దానికి వేరే పెద్ద కారణం ఏం లేదు గైస్. లైక్ నేను వేరే దేశం వెళ్ళిపోతున్నాను, మా పాత్స్ ఇద్దరు కూడా సపరేట్ అయ్యాయి అని చెప్పి నేనైతే ఆ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. వేరే పాత వెళ్తున్నాం కదా, ఒకటే వీడియో పెడితే యూట్యూబ్కి అర్థం కాదు. లైక్ వీడు ఆస్ట్రేలియా మీద ఫోకస్ చేస్తున్నాడా, ఇండియా మీద ఫోకస్ చేస్తున్నాడా, లేదా కార్స్ మీద ఫోకస్ చేస్తున్నాడా అనేది యూట్యూబ్ అలగోరిథంకి అర్థం కాదు. ఏదో ఒక దాని మీద నేను ఓన్లీ కంటిన్యూస్గా ఆస్ట్రేలియా వీడియోస్ పెట్టాను అనుకోండి, ఆస్ట్రేలియా వైపు పుష్ చేస్తుంది. నేను ఇండియా పెడితే ఇండియా వైపు పుష్ చేస్తుంది. అట్లా తప్పితే నేను అన్ని కలగాపులుగా చేసేస్తే యూట్యూబ్కి అర్థం కాకుండా అటు ఇటు కాకుండా అవుతుంది. సో కాబట్టి నేనైతే ఆ ఛానల్ని కంప్లీట్గా హేమంత్కి హ్యాండ్ ఓవర్ చేశాను. అంటే నేనేమో క్విట్ అయిపోలేదు, కానీ నేను అతనికి ఏం చెప్పానంటే, నువ్వు వీడియోస్ పోస్ట్ చేయి, నువ్వు ఎక్కడైనా ఇండియాలో వెళ్ళినా, ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూసినా, నీకు ఏదైనా మన ఆడియన్స్ షేర్ చేసుకోవాలనిపిస్తే ఖచ్చితంగా పోస్ట్ చేయి. అలాగే నేను ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఇండియా వస్తాను, అప్పుడు మన ఇద్దరం ఖచ్చితంగా కలుస్తాం, ఎటో వాటికి వెళ్తాం, అప్పుడు కూడా ఖచ్చితంగా మనం వీడియో తీసి ఇందులో పోస్ట్ చేద్దాం అని అయితే నేను అతనికి చెప్పాను. సో అది గైస్, ఇందులో మా ఇద్దరి మధ్యలో ఏం మనస్పర్ధలు లేవు, మా ఫ్రెండ్షిప్కి ఏం కాలేదు, మేము ఇద్దరం మంచిగా ఉన్నాం. ఛానల్ నేను చెప్పాను కదా, యూట్యూబ్ కోసం నేనైతే సపరేట్ చేద్దామని చెప్పి ఆ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఆ ఛానల్ విహారం విత్ మధు క్వాలిటీ అని పేరు పెట్టాను గైస్. ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేశాను, సేమ్ పేరే, విహారం విత్ మధు క్వాలిటీ. ఇఫ్ యూ వాంట్ టు సీ ఆస్ట్రేలియా వీడియోస్, ఆర్ మీకు ఎవరికైనా ఆస్ట్రేలియా వచ్చే ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్గా ఉంది, ఇంట్రెస్ట్గా ఉందంటే డెఫినెట్లీ యూ కెన్ కమ్ దేర్ అండ్ వాచ్ అవర్ వీడియోస్. దట్స్ ఇట్ గైస్. ఇది చెప్దామని నేను అయితే ముందుకు వచ్చాను. యూ కెన్ కంటిన్యూ వాచింగ్ ది iPhone 16 Pro Max అన్బాక్సింగ్ వీడియో. మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈ క్లారిఫికేషన్ ఇద్దామని గైస్. గో హెడ్ అండ్ వాచ్ ది వీడియో. బై బై. ఇదే 16 Pro. బాక్స్ లోపల ఫస్ట్ ఏమేమి కంటెంట్స్ వచ్చాయో చూద్దాం. బాక్స్ ఓపెన్ అయినా మొబైల్ పక్కన పెట్టేద్దాం. C2C టైప్ ఛార్జర్, ఛార్జర్ కేబుల్ అండ్ డాక్యుమెంట్స్ వచ్చాయి. డాక్యుమెంట్స్ కూడా సింపుల్గా ఉన్నాయి. బాక్స్ పక్కన పెట్టేద్దాం. ప్రజెంట్ ఈ మొబైల్ నాది కాదు, నాకు కాదు మొబైల్, ఇది వచ్చేసి మా బావకి. దీని కలర్ వచ్చేసి డెజర్ట్ టైటానియం. 16 సిరీస్లో ఈ కలర్ లాంచ్ చేశారు కొత్తగా. కలర్ చూసారా, చాలా అట్రాక్టింగ్ ఉంది. నేను లైట్ ఆన్ చేసా కాబట్టి ఇది కెమెరాలో సరిగ్గా వ్యూ అవ్వట్లేదు. ఇది వచ్చేసి యాక్షన్ బటన్. ఇది మనకి 15 Pro Maxలో ఉన్నదే. ఇది లాస్ట్ టైమే అప్డేట్ చేశారు దీన్ని. ఇది వచ్చేసి 16 Proలో 16 Pro Maxలో అప్డేట్ చేసింది. ఇది వచ్చేసి మనం దీని ద్వారా కెమెరాని యాక్సెస్ చేయొచ్చు. ఇదిగోండి, మనకి ఆన్ ది పేపర్ మీద కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఇది దేనికి యూజ్ అవుతుంది అని. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం మనం. అసలు నేను ఫస్ట్ ఛార్జింగ్ ఉందో లేదో తెలీదు. యా, హలో. దీంట్లో చాలా ఫీచర్స్ యాడ్ చేశారు. టోటల్ మొబైల్ సెటప్ అయిన తర్వాత నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను.
మనం ఇప్పుడు యాపిల్ స్టోర్కి వెళ్దాము ఖమ్మంలో. ఇప్పుడు మనం యాపిల్ స్టోర్కి వెళ్ళేసి దానికి ఒక ఛార్జింగ్ అడాప్టర్ను దానిపైన స్క్రీన్ గార్డ్ వేయించేసుకొని ఒక పౌచ్ కొనుక్కొని వద్దాం. ఫైనల్గా మనం స్క్రీన్ గార్డ్, యాపిల్ ఛార్జర్ కొనేసాం, అంటే ఐ మీన్ అడాప్టర్. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళేసి ఇంట్లో ఒక వైర్లెస్ ఛార్జర్ ఉంది, దాంట్లో కూడా పెట్టి చూద్దాం అసలు ఎలా వర్క్ అవుతుంది ఆ వైర్లెస్ ఛార్జర్ దీనికి. ఫైనల్గా ఫోన్ అంతా సెటప్ చేసేసాం, దీనికి పౌచ్ అండ్ స్క్రీన్ గార్డ్ కూడా వేసేసాం. చిన్న వర్క్ ఉంది, అది వచ్చేసి మనకి ఈ సిమ్ చేయాలి. దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే దీని యొక్క కెమెరా బటన్, ఐ మీన్ దాన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు. ఇప్పుడు జనరల్గా దాన్ని ఒక సింగిల్ క్లిక్తో మనం క్యామ్ ఆన్ చేయొచ్చు, సింగిల్ క్లిక్తో పిక్ తీయొచ్చు, లాంగ్ ప్రెస్తో మనం వీడియో రికార్డ్ చేయాలి. అంటే ఐ మీన్ ఇప్పుడు మనం ఆ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే వీడియో రికార్డ్ అవుతుంది, లీవ్ చేస్తే వీడియో ఆఫ్ అయిపోతుంది. యా, వీడియో సేవ్ అయింది. ఓకే, ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న వైర్లెస్ ఛార్జింగ్. ఇది ఒక బాక్స్ టైప్లో ఉంటుంది. యా, ఇట్స్ ఆన్ అయింది. ఇప్పుడు ఇది మన మొబైల్. మొబైల్ ఛార్జ్ అవుతుంది, వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. మనం ఇలా క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే లోపల ఆటోమేటిక్ శానిటైజింగ్ అయిపోతుంది. ఐ మీన్ ఇది కరోనా టైంలో డిజైన్ చేసిన మోడల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ సపోర్ట్ us by subscribing the HM Vlogs.